దేవాలయం లాంటి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటూ హిందూపూర్ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురంలో తాము ఉండాలా పోవాలా అని ప్రశ్నించారు. మా దేవాలయం నాటి ఆఫీస్ కూడా ఈ రోజు వచ్చి దాడి చేసి మమ్మల్ని సంపుతాం పాయరాలు చేశారు. అది కూడా మీకు సాక్ష్యమే పాయరాలు కూడా. ఏం ఉండాలన్నా బతకాలన్నా లాంటి ఎక్కడున్నా నాకైతే అర్థం కాలే. జగన్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఆఫీసులపై మేం ఏనాడైనా ఇలా దాడి చేశామా అని వైసీపీ నాయకురాలు ప్రశ్నించారు. తమ కార్యకర్తలపైన దాడి చేశారని ఆమె చెప్పారు. గతంలో కూడా మనము కూడా 2019 నుంచి 24 వరకు మనము పరిపాలించాము. ఏనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఇటు పోయి టీడీపీ ఆఫీసులు కానీ వేరే పార్టీ ఆఫీసుల పైన ఎక్కడ కూడా జరగదు. ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో, ఫర్నిచర్స్ ఏముందో, అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది. చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోపలికి ఇచ్చినారు, ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళపైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము, అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాము, నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఎలక్షన్లో మాత్రమే మనం రాజకీయం చేశాము. నిజంగా చాలా బాధాకరంగా ఉంది, చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్స్ కానీ చూస్తాం, పార్టీ అనేది చూస్తాం. ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు, ఇంత కక్షపూరితమైన సాధువులు ఎందుకు అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తా ఉంది. సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే తమ ఆఫీస్ ఉందని, దాడి జరుగుతున్న అరగంట పాటు పోలీసులు రాలేదని ఆరోపించారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు దాడి చేసి 20 నిమిషాలు పైన పట్టింది. మేము రావడం కూడా 10 నిమిషాలు పైన పట్టింది. ఒక వ్యక్తి మాత్రం లోపల ఆఫీస్లో ఉన్నాడు. ఆ వ్యక్తి పైన దాడి చేసినారు. మళ్ళీ మేము వచ్చినాం. వస్తే ఎవరు పగలగొట్టింది మీరు అని అడిగితే నేనే పగలగొట్టింది. ఇప్పుడు ఏమి అంటే ఎందుకు పగలగొడతావా నువ్వు మా ఆఫీస్ పైన అని నేను అడిగినా. ప్రవీణ్ అనే వ్యక్తి బాపుచ్చినాడు. మా ఫ్రెండ్ ఆ పిల్లలు కూడా ముందు కూడా ఇప్పుడు పార్టీ వేరే మారినాం కాబట్టి ఆ పిల్లలు ఏదో మాట్లాడినాడు. నా పైన దాడి చేసినారు. కెమెరా కూడా ఉన్నాయి, వీడియో ఫుటేజ్ మీకు ఇస్తా. ఏమి నేను చేస్తాము, మీరు ఏం పీక్తారు, మీరు చంపుతారా? చంపమండి. పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయి టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయాను పోలీసులు లోపల కాదు. అసలు ఎవరు కూడా కానిస్టేబుల్ కూడా లేడు. ఏం ఉద్దేశపూర్వమా బాలకృష్ణ చెప్పినారా, బాలకృష్ణ పిఎల్ చెప్పినారా? వాళ్ళు చెప్పేంత వరకు పోలీసులకు రాలేదు. కనీసం ఒక హోం గార్డ్ కూడా ఇక్కడ లేడా? ఏం దాని ఉద్దేశం ఏముందన్నా? రాజకీయం చేసుకోవాలా? రావు మాకు కూడా లైవ్ నేనే ఉన్నాను. నా పైన దాడి చేసినారు. పోలీసులు పక్కన రాలే. ఇక్కడికి ఎవరు ఉద్దేశం? డిపార్ట్మెంట్ ఉద్దేశమా, గవర్నమెంట్ ఎవరు ఉద్దేశం, ఎమ్మెల్యే గారి ఉద్దేశమా? అంటే వాళ్ళు ఎమ్మెల్యే మెప్పొందని చేస్తారా? ఇవన్నీ చేయనన్నా, అన్ని చేయని. వాళ్ళు ఏం చేస్తారని చేపించుకున్నాము. వాళ్ళు చంపించుకుంటాం ఖచ్చితంగా. మళ్ళా ఖచ్చితంగా ఉంటుందనా? ప్రతిరోజు పొద్దున్న సూర్యుడు ఉంటాడు, రైతు మళ్ళీ చంద్రుడు ఉంటాడు. వస్తా మా టైం మళ్ళీ వస్తుంది, అప్పుడు చూపిస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూపిస్తాం. వైసీపీ కార్యాలయంలో తమ వాడు ఉండగానే ఈ దాడి చేశారని, ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నిస్తే తనపైన దాడి చేశారని ఓ కార్యకర్త తెలిపాడు. అద్దాలు, ఫర్నిచర్ పగలగొట్టారని చెప్పారు. తమ నేత ఒకరు బాలకృష్ణపై విమర్శలు చేశారనే కారణంతో వైసీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారని, రాజకీయ విమర్శలు చేస్తే రాజకీయంగా సమాధానం చెప్పాలే గాని ఇలా భౌతిక దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఈ ఘటన హిందూపూర్ రాజకీయాలను హీటెక్కించింది. ఆఫీస్లో 5 మంది కూర్చోమని వస్తానే కారులో ఏమని చెప్పుకున్నట్లు ఆ కారులో నుంచి ఇంత రాడ్లు తీసి ఇక్కడ సిమెంట్ ఇటుకలు ఉన్నాయి తీసుకొని వచ్చి అంతా ఆఫీస్ అంతా దంతం చేసి ఎందుకు మీరు చెప్తున్నారంటే మా పైన కూడా స్వయంగా దాడికి దిగి వాళ్ళంతా ఆఫీస్ అంతా పగులుకొట్టి చాలా నష్టం చేస్తున్నారన్న. చూడండి మీరు ఒకసారి లోపల బండి అంతా పగులు కొట్టేసి అంతా ఇది చేస్తున్నారు.
రాగానే 300 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు వచ్చినారు. రాగానే ఆఫీస్ మీద దాడి. వివరాలు కూడా అడిగినాం, వివరాలు కూడా చేయలేదు. మా పైన అడిగినాక మా పైన దాడి, మా నాయకుల మీద దాడి, మా కార్యకర్తల మీద దాడి. లోపల ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇదంతా ఎవరు బాధ్యతలు వహిస్తారు? చూడండి, లోపల పోయి చూడండి. ఎమ్మెల్యే గారు బాధ్యత వహిస్తారా లేదా వచ్చిన బాధ్యత వహిస్తారా? దాదాపు అంటే ఆశ్రయిస్తాం చూడండి ఒకసారి. అడిగినందుకే మళ్ళీ మా వాళ్ళ పైన దాడిలో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ హిందూపూర్లో? ఎందుకు పాల్గొట్టినామని చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తాను లేదు, ఏం అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. చెప్పే మీ మీద దాడి చేయండి అదే చెప్తారు కదా, అది చెప్పండి అంటే ఎందుకు మీరు ఆఫీస్ మీద దాడి చేస్తున్నారని కూడా మాకు వివరణ ఇవ్వలేదు. మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని దాడి చేసినారు. లోపల చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? బాలకృష్ణ గారా దాడి చేసిన నాయకుల? పగలగొడుతున్నారు, లోపలికి దూరున్నారు. మేము లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళి ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి మీ వేణురెడ్డి అంత స్థాయి కూడా మా ఎమ్మెల్యే గారికి విమర్శించినారు, తిట్టినాడు అన్నారు. సరే అదేమంటే మీరు విమర్శించండి, మీరు కౌంటర్ చేయండి, మేము చూడలేదని చెప్పినాము. వాళ్ళు వినుకోకుండా మొత్తం అంతా పగలగొట్టినారు. పగలగొట్టి మా పైన కూడా దాడి చేసేకి వచ్చినారు. మేము దాడికి దిగినాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చినారు. కావాలనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మొత్తం అంతా పగలగొట్టేసిన తర్వాత వచ్చినారు. ఇది జరిగింది.